వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఇటీవల కోయంబత్తూరులో జరిగిన ఒక ఆసక్తికర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక హోటల్లో గ్రిల్ చికెన్ ఆర్డర్ చేస్తే అందులో లెగ్ పీసు లేకుండా వడ్డించారట. సాధారణంగా గ్రిల్ చికెన్ అంటే లెగ్ పీసు తప్పకుండా ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఆ హోటల్లో మాత్రం లెగ్ పీస్ ఇవ్వకుండా ప్లేట్ పెట్టడంతో కస్టమర్ ఆశ్చర్యపోయాడు. కోయంబత్తూరుకు చెందిన క్రిస్టోఫర్ ఎడిసన్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక బిర్యానీ హోటల్కు వెళ్ళాడు. అక్కడ తందూరి చికెన్ తో పాటుగా గ్రిల్ చికెన్ కూడా ఆర్డర్ చేశాడు. అయితే గ్రిల్ చికెన్ ప్లేట్ చూసిన వెంటనే అందులో లెగ్ పీస్ లేదని గమనించాడు. వెంటనే హోటల్ సిబ్బందిని పిలిచి ఇది ఎందుకు లేదని ప్రశ్నించాడు. అక్కడతో విషయం ముగుస్తుందని అనుకుంటే హోటల్ సిబ్బంది సరైన సమాధానం చెప్పకుండా అతడిని బెదిరించారట. కుటుంబ సభ్యుల ముందే ఇలా బెదిరించడంతో తనకు తీవ్ర మానసిక క్షోభ కలిగిందని క్రిస్టోఫర్ ఎడిసన్ చెప్పాడు. తాను కేవలం ఒక లెగ్ పీస్ గురించి అడిగితే హోటల్ వాళ్లు అసభ్యకరంగా ప్రవర్తించారని ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ఆ రోజు హోటల్ బిల్ మొత్తం $1196 తాను చెల్లించిన డబ్బుకు సరైన సేవ అందలేదని, అంతేకాకుండా మానసికంగా కూడా బాధపడ్డారని పేర్కొంటూ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఫోరం హోటల్ యాజమాన్యం కస్టమర్తో సరిగ్గా ప్రవర్తించలేదు అని తేల్చింది. దీంతో హోటల్ యాజమాన్యానికి $10,000 జరిమానా విధించింది. అంతేకాకుండా కేసు ఖర్చుల కోసం మరో $5,000 చెల్లించాలని ఆదేశించింది. మొత్తం కలిపి $15,000 కస్టమర్కు ఇవ్వాలని ఫోరం స్పష్టం చేసింది. ఈ ఘటన ద్వారా ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. కస్టమర్ డబ్బు చెల్లిస్తే సరైన సేవ ఇవ్వడం హోటల్ బాధ్యత. చిన్న విషయమైనా సరే కస్టమర్ని బెదిరించడం, అవమానించడం చట్టపరంగా తప్పు. వినియోగదారుల హక్కులను కాపాడేందుకు ఫోరాలు ఎంత కఠినంగా చర్యలు తీసుకుంటాయో ఈ కేసు మంచి ఉదాహరణగా మారింది.